హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ సార్ క్లాసెస్. ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన సంక్షేమ పథకాలకు సంబంధించిన సమాచారాన్ని డిస్కస్ చేద్దాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయిలో జరిగి ఏ పోటీ పరీక్షన కానివ్వండి, ఏ స్థాయి పోటీ పరీక్షన కానివ్వండి, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి తప్పనిసరిగా చదవాల్సిన ముఖ్యమైన అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన పథకాలపైన ఖచ్చితంగా అవగాహన ఉండి తీరాల్సిందే. సో స్టేట్ గవర్నమెంట్ ప్రారంభించిన ఇంపార్టెంట్ స్కీమ్స్ ఏంటి, వాటికి సంబంధించిన సమాచారాన్ని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ వీడియో ద్వారా మీకు అందిస్తాను. సో స్టేట్ గవర్నమెంట్ ప్రారంభించిన ఇంపార్టెంట్ స్కీమ్స్. అండ్ ఇక్కడ గుర్తుంచుకోండి, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, సో వైసీపీ ప్రభుత్వం ప్రారంభించిన, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రారంభించిన, ముఖ్యంగా 2019 సంవత్సరం నుండి ప్రారంభించిన పథకాలపైన ప్రత్యేక శ్రద్ధ 100% వాటిపైనే మీరు ఫోకస్ చేయండి. ఎందుకంటే ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వానికి సంబంధించిన ఇనిషియేటివ్స్ పైన అభ్యర్థులకు ఎంతవరకు అవగాహన ఉంది అని ఎగ్జామినర్ టెస్ట్ చేయొచ్చు. సో 2019 సంవత్సరంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా 2019 సంవత్సరం మే మంత్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు పదవి బాధ్యతలను స్వీకరించిన తరువాత రాష్ట్రంలో ప్రారంభించిన పథకాల గురించి ఇక్కడ వివరాలు చూద్దాం. అండ్ ఇక్కడ పథకాల గురించి ఇన్ఫర్మేషన్ ఎలా అడుగుతారంటే, కొన్ని పథకాలకి సంబంధించి బేసిక్ ఇన్ఫర్మేషన్ అడుగుతారు. బేసిక్ ఇన్ఫర్మేషన్ అంటే అర్థం ఏంటి? పథకం పేరు ఇస్తారు, ఆ పథకాన్ని ఏ తేదీన ప్రారంభించారు, తేదీ, ఎక్కడ ప్రారంభించారు, లబ్ధిదారులు ఎవరి కోసం ఉద్దేశించబడింది, అండ్ ఆ పథకానికి సంబంధించిన కొన్ని ముఖ్యాంశాలపైన క్వశ్చన్స్ అడగవచ్చు. ఇది స్టాటిక్ డేటా, స్టాటిక్ పాయింట్స్ పైన క్వశ్చన్స్ అడగవచ్చు. రెండవ తరపు ప్రశ్న ఏదైతే ఉంటుందో, సెకండ్ టైప్ క్వశ్చన్ ఏదైతే ఉంటుందో, అది ఎలా ఉంటుందంటే 2023 సంవత్సరం, ప్రస్తుతం మనం 2023 సంవత్సరంలో ఉన్నాం. 2023 సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రారంభించిన పథకాలు ఏవైతే ఉంటాయో ఆ పథకాల విషయంలో ఏమైనా మార్పులు చేర్పులు చేశారా? ఉదాహరణకు పెన్షన్ల పెంపు అనేది జనవరి 1, 2023 నుండి వార్తల్లోకి వచ్చింది. పెన్షన్ని ఎంత నుండి ఎంతకు పెంచారు? ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతారు. అంటే పథకాల్లో వస్తున్న మార్పుల పైన సెకండ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడగవచ్చు. సో గుర్తుంచుకోండి, ఈ విధంగా క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ చేస్తున్నారు. సో ఇక్కడ నేను ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో పథకాలకి సంబంధించి, రాష్ట్రానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ఇనిషియేటివ్స్ ఏవైతే ఉంటాయో వాటిని చెప్తాను ఫస్ట్లో. అండ్ తర్వాత ఏం చేస్తానంటే మార్పులు చేర్పులు ఏవైతే ఉంటాయో, ఈ సంవత్సరం ఎన్నవ విడత, 4వ విడత, 5వ విడత, వరుసగా 4వ ఏడాది అనే అంశాలు మనం రాష్ట్రానికి సంబంధించిన న్యూస్ పేపర్స్లో ఫస్ట్ పేజీలో చూస్తాం. అడ్వర్టైజ్మెంట్, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే అడ్వర్టైజ్మెంట్స్ ఉంటాయి కదా, ఆ అడ్వర్టైజ్మెంట్స్ ఏవైతే ఉంటాయో ఆ అడ్వర్టైజ్మెంట్స్ని మీకు చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గుర్తుంచుకోండి, ఖచ్చితంగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టాటిక్ డేటా పైన అడగవచ్చు, డైనమిక్ డేటా పథకాల్లో వచ్చిన మార్పుల పైన కూడా క్వశ్చన్స్ అడగవచ్చు. ఈ టాపిక్ మీకు ఎకానమీకి సంబంధించి యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ గ్రూప్ 2లో ప్రిలిమినరీలో 150 మార్క్స్లో 30 మార్క్స్ కరెంట్ అఫైర్స్ కేటాయించారు. అందులో స్టేట్ రిలేటెడ్ ఇష్యూస్ అడుగుతారు. అలా రాష్ట్ర స్థాయి కరెంట్ అఫైర్స్లో భాగంగా కూడా వచ్చిన మార్పులపైన, పథకాలకి సంబంధించి రీసెంట్ ఇనిషియేటివ్స్ ఏమైనా ఉంటే వాటిపైన కూడా క్వశ్చన్స్ అడగవచ్చు. సో అంతటి ప్రాముఖ్యత, ప్రాధాన్యత ఉన్న ఈ టాపిక్ ఏదైతే ఉంటుందో ఈ టాపిక్ని చివరి వరకు చూడండి. మీరు కొన్ని స్కీమ్స్ ఏవైతే ఉంటాయో, ఇనిషియేటివ్స్ ఏవైతే ఉంటాయో, అంటే 2019 నుండి ప్రారంభించిన పథకాలు ఏవైతే ఉంటాయో, పథకం ప్రారంభించినప్పుడు ఆ ముఖ్యాంశాలు ఏవైతే ప్రభుత్వం మెన్షన్ చేసిందో వాటిని డిస్కస్ చేస్తాను. ఇక చివరిలో ఏం చేస్తానంటే ఒక్కొక్క పథకానికి సంబంధించి ఈ సంవత్సరం వార్తల్లోకి వచ్చిన అడ్వర్టైజ్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. డోంట్ వరీ, ఓకేనా? సో ఇది ఒకటి ఇంపార్టెంట్. రీసెంట్గా చూడండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయిలో జరిగిన గ్రూప్ స్థాయి ఎగ్జామినేషన్లో ఒక క్వశ్చన్ అడిగారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన నవరత్నాలు అందులో ఉన్నదేంటి, లేనిదేంటి, ఆ 9 స్కీమ్స్లో ఉన్నదేంటి, లేనిదేంటి, ఇలా కూడా అభ్యర్థిని పరిశీలిస్తున్నారు. సో కాబట్టి ప్రతి ఒక్కటి కూడా క్షుణ్ణంగా చూడండి. సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి రీసెంట్గా
ఎగ్జామినేషన్లో 2023లో జరిగిన ఒక ఎగ్జామినేషన్లో గ్రూప్ 1 ఎగ్జామినేషన్లో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన నవరత్నాలు అనేది చాలా ఫేమస్ వర్డ్ ఏపీలో. సో 9 స్కీమ్స్కి సంబంధించింది. అందులో ఉన్నదేంటి లేనిదేంటి ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో కాబట్టి ప్రభుత్వం ఇచ్చే యాడ్స్ ఇవి న్యూస్ పేపర్స్లో కనబడతాయి మీకు. ఇలాంటి వాటి నుండి మీరు సమాచారాన్ని ఎక్కువగా సేకరించండి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఆ క్వశ్చన్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను కూడా ఇక్కడ చూడండి. నవరత్నాలు ఇందులో ఉన్న పథకాలు ఏంటంటే అమ్మ ఒడి, ముఖ్యంగా చిన్నపిల్లలు ఎవరైతే ఉంటారో విద్యాభ్యాసం ఎవరైతే చేస్తున్నారో వారి తల్లి అకౌంట్లో డబ్బులు జమ అనే కార్యక్రమం కానివ్వండి, ఫీజు రియంబర్స్మెంట్ ప్రోగ్రామ్ సెకండ్, నెక్స్ట్ జలయజ్ఞం వాటర్ రిలేటెడ్ సాగునీరు అందించడం, అండ్ మద్య నియంత్రణ. సో ఆర్టికల్ 47ని రాష్ట్రంలో అమలు చేయడానికి, మద్యపాన నిషేధాన్ని రాష్ట్రంలో అమలు చేయడానికి, అండ్ నెక్స్ట్ ఆరోగ్యశ్రీ వైద్య సంబంధిత అంశము, అండ్ వైఎస్ఆర్ రైతు భరోసా రైతుకు పెట్టుబడి సాయము, అండ్ నెక్స్ట్ పేదలందరికీ ఇండ్లు ఉండడానికి ఆవాసము, అండ్ వైఎస్ఆర్ ఆసరా వైఎస్ఆర్ చేయూత కలిపి, అండ్ నెక్స్ట్ పింఛన్ల పెంపు కార్యక్రమం. సో ఈ నవరత్నాలు ఈ పేరు గుర్తుంచుకోండి, వెరీ 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 ఇంపార్టెంట్. సో గవర్నమెంట్ ఇచ్చిన యాడ్ ఇది. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన యాడ్. సో ఈ స్కీమ్స్ ఏవైతుంటే వీటి చూడండి, వీటి గురించి మనం ఒక్కొక్కటి డిస్కస్ చేస్తాం ఇక. సో ఇలా క్వశ్చన్ అడిగారు కాబట్టి ప్రభుత్వం ఇచ్చే అడ్వర్టైజ్మెంట్స్ ఏవైతే ఉంటాయో ఆ అడ్వర్టైజ్మెంట్ మనం క్షుణ్ణంగా చూసామనుకోండి, అక్కడే మనకు ఐడియా వచ్చేస్తుంది. సో చూడండి, ఓకేనా. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన క్వశ్చన్ ఎలా అడుగుతారని ఒక మోడల్ చూపించాను. నవరత్నాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 2019 సంవత్సరంలో అధికారంలోకి వచ్చాక నవరత్నాలు అనే పదం చాలా ఫేమస్గా ఉంది. సో అందులో ఉన్నవేంటి లేనివేంటి అని అడుగుతారు. ఇవి గుర్తుంచుకోండి. అమ్మఒడి, ఫీజు రియంబర్స్మెంట్ అంటే చదువుకుంటున్న విద్యార్థులు ఎవరితో వాళ్ళకి సంబంధించి రియంబర్స్ చేయడము, వాళ్ళు కట్టిన ఫీజు, అండ్ నెక్స్ట్ జలయజ్ఞం వ్యవసాయ రంగానికి సాగునీరు అందించడం, మద్య నియంత్రణ ఆర్టికల్ 47 సంబంధించి, ఆరోగ్యశ్రీ వైద్యపరమైన సదుపాయానికి సంబంధించి, వైఎస్ఆర్ రైతు భరోసా రైతుకు పెట్టుబడి సాయము, పేదలందరికీ ఇల్లు, వైఎస్ఆర్ ఆసరా వైఎస్ఆర్ చేయూత రెండు కలిపి, అండ్ పింఛన్ల పెంపు పింఛన్ కానుక. గుర్తుంచుకోండి, ఇలా అడగవచ్చు. 9 ఉన్నాయి ఇక్కడ. వీటి ఇమేజ్ ఆధారంగా చూడండి, ఓకేనా. సో ఈ విధంగా మీకు క్వశ్చన్స్ అనేవి అడగవచ్చు. అండ్ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, సో ఇందాక మీకు నవరత్నాలు చెప్పిన కదా, నవరత్నాలకు సంబంధించి ఇక్కడ ఇన్ఫర్మేషన్. సో వైఎస్ఆర్ రైతు భరోసా ఏంటి, ఇన్సూరెన్స్ కానివ్వండి, ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ కానివ్వండి, ఫైనాన్షియల్ సపోర్ట్ రైతుకు ఆర్థిక సాయం చేయడం కానివ్వండి, ఫీ రియంబర్స్మెంట్ ఎన్ష్యూరింగ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ బై ఇంక్రీజింగ్ అఫోర్డబిలిటీ, ఇవన్నీ మీకు ఇందాక చెప్పాను కదా. సో ఇవి చూడండి, ఇంగ్లీష్లో ఇచ్చాను ఇక్కడ. అండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేశారంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అంటే ఏంటి, 2023-2024. ఈ వీడియో షూట్ చేస్తున్న సమయం నవంబర్. సో నవంబర్ 1 రోజున ఈ వీడియో అనేది షూట్ చేయడం జరుగుతుంది. సో ఇప్పటి వరకు ఉన్న సమాచారం ఏదైతే మీకు అందిస్తాను. సో 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి, ఆర్థిక సంవత్సరం అంటే ఏంటి, 2023 ఏప్రిల్ 1 నుండి 2024 మార్చ్. సో మార్చ్ చివరి నాటికి ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం ఏ నెలలో ఏ పథకాలకి సంబంధించి లబ్ధి చేయనుంది, అంటే ఏ పథకానికి సంబంధించి నిధులను విడుదల చేయనుంది. అంటే ఒక నెల ఉంది అనుకోండి, ఆ నెలలో ఆ స్కీమ్స్ వార్తల్లోకి వస్తాయి అన్నట్టు. ఇది ఖచ్చితంగా చూడండి, సంక్షేమ క్యాలెండర్ అంటారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన సంక్షేమ క్యాలెండర్ని ఈ ఆర్థిక సంవత్సరం మొదట్లోనే విడుదల చేశారు. ఒక్కొక్క నెలలో ఆయా నెలలో ఏ పథకాలకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నిధులను విడుదల చేస్తుంది లబ్ధిదారులను ఉద్దేశించి అని చెప్పేసి ఇక్కడ సంపూర్ణ సమాచారం. ఒక నెల అటు ఇటుగా కావచ్చు. ఒక నెల ఎగ్జాంపుల్ ఏప్రిల్ మంత్లో ఉండే స్కీమ్స్ ఏవైతే ఉంటాయో అవి మే మంత్కి రావచ్చు, మే మంత్లో ఉండేవి జూన్ లేదా జూన్ చివరికి రావచ్చు, కొంత అటు ఇటుగా ఉండొచ్చు. సంక్షేమ క్యాలెండర్ అనేది విడుదల చేసింది. ఈ సంక్షేమ క్యాలెండర్ ఏంటంటే ఇక్కడ మీకు స్కీమ్స్ యొక్క పేర్లు కూడా ఐడియా ఉంటుంది. అంటే ఒక సంవత్సరంలో ఇన్ని స్కీమ్స్కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వము బెనిఫిట్స్ అనేది ఇస్తుందని చెప్పేసి. సో ఏప్రిల్ 2023. సో ఏప్రిల్ అంటే ఆర్థిక సంవత్సరం మొదటి నెల. ఏప్రిల్ 2023లో ఏ పథకాల వార్తలకు వస్తాయి అన్నట్టు, జగన్ అన్న వసతి దీవెన ఫస్ట్, వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం 2వ ఏడాదికి సంబంధించి, అంటే లాస్ట్ ఇయర్ ప్రారంభమైంది అన్నట్టు. వాలంటీర్లకు వందనం అనే ప్రోగ్రాం వార్తలకు వస్తుంది. సో దీనికి సంబంధించిన రిలీజెస్ కానివ్వండి, లేదా ఆర్థిక పరమైన స్థాయాన్ని నేరుగా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కింద లబ్ధిదారుని అకౌంట్లో చేయడం కానివ్వండి, జమ చేయడం కానీ ఇవి జరుగుతూ ఉంటాయి. మార్చి ఈ ఆర్థిక సంవత్సరం సంక్షేమ క్యాలెండర్లో చివరి మంత్లో ఏమేమి వస్తాయి అంటే జగనన్న వసతి దీవెన 2వ విడత వస్తుంది. అండ్ నెక్స్ట్ ఎంఎస్ఎంఈలకు ప్రోత్సాహకాలు, ఇక్కడ కూడా ఉంటుంది చూడండి. ఎంఎస్ఎంఈలకు ప్రోత్సాహకాలు మొదటిసారి ఏమో జూలై మంత్ ఉంటుంది,
మనకి మార్చిలోనేమో మళ్ళీ ఒకసారి ఉంటుంది. సో చూడండి ఇక్కడ. సో ఈ విధంగా సంక్షేమ క్యాలెండర్ అంటే అర్థం ఏం లేదు, ఇవన్నీ కూడా మనకు గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు, ఒక ఐడియా ఉంటే చాలా. అంటే ఇక్కడ స్కీమ్స్ పేర్లు తెలుస్తాయి, ఎన్ని విడతల్లో ఇస్తున్నారో ఒక ఆర్థిక సంవత్సరం ఇలా తెలుస్తాయి అన్నట్టు. అంటే ఏప్రిల్ మంత్ నుండి మార్చి వరకు ఏ నెలలో ఏ పథకాలకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులకు లబ్ధి చేస్తుంది అనేది ఇక్కడ ఒక ఐడియా ఉంటుంది. ఇవి కాక క్యాలెండర్లో పేర్కొన్నవే కాకుండా క్రమం తప్పకుండా ప్రతి నెల వైఎస్ఆర్ పెన్షన్ కానుక ఇవ్వడం జరుగుతుంది. జగనన్న గోరుముద్ద కార్యక్రమము, రైతులకు పగటి పూట 9 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ సాయం ఇస్తున్నారు. అండ్ రేషన్ డోర్ డెలివరీ, సో ఇంటికే రేషన్ ఇవ్వడం అనేది. అండ్ నెక్స్ట్ వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ, నెక్స్ట్ నవరత్నాలలో భాగంగా పేదలందరికీ ఇల్లు, అండ్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ, వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా, వైఎస్ఆర్ కంటి వెలుగు మరియు వైఎస్ఆర్ బీమా ఫ్యామిలీ డాక్టర్ మొదలైన పథకాలను కూడా అమలు చేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇవి కాకుండా మిగతా పథకాలను కూడా ఇక్కడ ఇచ్చాను. ఇక్కడ పేర్కొన్న పథకాలు ఏవైతుంటే వాటి గురించి ఎంతో కొంత మీకు ఐడియా ఉండి తీరాల్సిందే ఖచ్చితంగా. ఎగ్జామినేషన్లో అడుగుతారు, స్టాటిక్ పాయింట్స్ కానివ్వండి, కాంటెంపరీ ఇష్యూస్ కానీ అడిగే అవకాశం ఉంటుంది. సో ఖచ్చితంగా ఈ స్లైడ్ మీకు చూస్తే ఐడియా ఏమొస్తుందంటే ఇవి ప్రభుత్వానికి సంబంధించిన పథకాలు, సంక్షేమ పథకాలు. వీటిని రాష్ట్ర ప్రభుత్వం సరౌండింగ్ అంటే అరౌండ్గా మనం చూస్తే జూన్, జూలై, ఆగస్ట్ ఈ 3 నెలలు అటు ఇటుగా ఉండొచ్చు. ఎగ్జాంపుల్, సో ఏప్రిల్ నెలలో ఉండే లబ్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకం ఒక నెల జాప్యం జరగవచ్చు, సో డిఫరెంట్ రీజన్స్ వల్ల. సో అంటే దరిదాపుల్లో ఏ పథకం మనకు వార్తలకు వస్తుందో ప్రెడిక్ట్ చేయగలుగుతాం అన్నట్టు గుర్తుంచుకోండి. ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రాష్ట్రానికి సంబంధించి 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన సంక్షేమ క్యాలెండర్ యొక్క సమాచారం గుర్తుంచుకోండి. అండ్ ఇక ఒక్కొక్కటి చూద్దాం. ఒక్కొక్క స్కీము కొన్ని ఇన్ డీటెయిల్గా ఇస్తాను ఇన్ఫర్మేషన్. కొన్ని పథకాలు కనుక చూస్తే బేసిక్ ఎప్పుడు ప్రారంభమైంది, పథకం పేరు, ఎక్కడ ప్రారంభమైంది, ఏ రోజున ప్రారంభమైంది, ఉద్దేశం ఏంటి, ఎనఫ్. లాస్ట్కి ఈ వీడియో చివరిలో మీకు స్పెషల్గా ఏం చేస్తానంటే కొన్ని స్లైడ్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరంలో ఇచ్చిన పేపర్ యాడ్స్ ఉంటాయి కదా, ఆ పేపర్ యాడ్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి ఇక్కడ జగనన్నకు చెబుదాం అనే కార్యక్రమం రీసెంట్గా న్యూస్లోకి వచ్చింది. సో జగనన్నకు చెబుదాం. సో ఇది ఎప్పుడు అంటే మే 9వ తేదీ గుర్తుంచుకోండి. మే 9th 2023 డేట్ ఈజ్ ఇంపార్టెంట్, డేట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మే 9, 2023 అంటే ఏం లేదు, రాష్ట్ర ప్రభుత్వము సంక్షేమ పథకాలను అమలు చేస్తుంది. సో ఆ సంక్షేమ పథకాల యొక్క లబ్ధిదారులు ఉంటారు కదా, లబ్ధిదారులు లబ్ధి పొందడంలో, బెనిఫిట్స్ పొందడంలో ఏవైనా జాప్యం జరిగినా లేదా ఏదైనా అవినీతి చోటు చేసుకున్నా, సో లబ్ధి జరగని పరిస్థితులు కనుక ఉన్నాయనుకోండి, నేరుగా ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడానికి, ఆ ఫిర్యాదు చేశాక సమస్యలను పరిష్కారం చేయడానికి త్వరితగతిన ఉండే ఉద్దేశంలో భాగంగా ఒక టోల్ ఫ్రీ నెంబర్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఆ టోల్ ఫ్రీ నెంబర్ ఎంత అంటారు, జగనన్నకు చెబుదాం టోల్ ఫ్రీ నెంబర్ ఎంత అంటే 1902. వెరీ వెరీ ఇంపార్టెంట్, 1902 టోల్ ఫ్రీ నెంబర్. మీరు కూడా చూడండి, మీ ఏరియాలో ఏదైనా లబ్ధిదారులకు సంబంధించి ఏదైనా ఫిర్యాదు చేయాలన్నా, ఫిర్యాదుల సమస్యకు పరిష్కారం వెతకాలన్నా కూడా 1902 నెంబర్ కాల్ చేశారనుకోండి, నేరుగా దానికి సంబంధించిన సమస్య పరిష్కారం అవుతుంది పథకాలకి సంబంధించి. సో జగన్ అన్నకు చెప్దాం ఏ రోజున, మే 9, 2023 వెరీ వెరీ ఇంపార్టెంట్ డేట్. సంతృప్త స్థాయిలో వినతుల పరిష్కారమే లక్ష్యంగా ప్రజలకు నిర్ణీత గడువులోగా నాణ్యమైన ప్రభుత్వ సేవలు అందించే ఉద్దేశంతో జగనన్నకు చెబుదాం కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము మే 9వ తేదీన శ్రీకారం చుట్టింది. తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయం నుంచి ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం జగన్ గారు ప్రారంభించడం జరిగింది. జగనన్నకు చెబుదాం కార్యక్రమం కోసం ప్రత్యేకంగా ఏ నెంబరు, ఇది ఇంపార్టెంట్, 1902 టోల్ ఫ్రీ నెంబరు మరియు వెబ్సైట్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సంక్షేమ కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు, ప్రభుత్వ సేవలకు సంబంధించి ప్రభుత్వం నుండి ఏదైనా సర్వీస్ పొందాలనుకుంటే, అంటే ఏ సేవలు పొందాలనుకుంటే, వ్యక్తిగత స్థాయిలో ఎవరికైనా సమస్యలు ఎదురైతే, వాటిని పొందడంలో సమస్యలు ఎదురైతే వాటిని మెరుగ్గా పరిష్కరించాలనే ఉద్దేశంతో జగనన్నకు చెబుదాం అనే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే పథకాల గురించి డిస్కస్ చేసే ముందే ఇది ఎందుకు చెప్పిన అంటే, ఇప్పుడు పథకాలు ఏవైతే ఉంటే సంక్షేమ క్యాలెండర్ ఉందో ఆ పథకాల అమల్లో గనక ఎవరైనా వ్యక్తిగతంగా ఏమైనా సమస్యలు ఎదుర్కొన్నా, జాప్యం జరిగినా నేరుగా ఈ నెంబర్కి ఫోన్ చేస్తే వాళ్ళ సమస్యకు పరిష్కారం అనేది త్వరితగతిన దొరుకుతుంది అన్నట్టు. సో పథకాలకు అన్నిటికంటే ముందు ఇది చూడాలి. నవరత్నాలు చూసాము, ఇది చూసాము. అండ్ నెక్స్ట్ వైఎస్ఆర్ పెన్షన్ కానుక.
ఇందాక మీకు సంక్షేమ క్యాలెండర్ గురించి చెప్పినప్పుడు 2024 జనవరి 1వ తేదీ నుండి పెన్షన్స్ 3,000కు పెంచబోతున్నారు అని చెప్పాను. మరి ఎంత నుండి ఎంతకు పెంచుతున్నారో కూడా కావాలి. పెంచబోతుంది కదా, మరి పెంచింది కావాలి. ప్రతి సంవత్సరం జనవరి 1 నుండి పెన్షన్ల పెంపు అనేది చూస్తాం మనం. పెన్షన్స్ పెరుగుతాయి. మరి ఈ సంవత్సరం 2023 సంవత్సరం జనవరి 1 నుండి పెన్షన్ ఎంత నుండి ఎంతకు పెంచాలని ఎగ్జామినేషన్లో అడగవచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము జనవరి 1, 2023 నుండి ఈ సంవత్సరం వైఎస్ఆర్ పెన్షన్ కానుక, వెరీ 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 ఇంపార్టెంట్. వైఎస్ఆర్ పెన్షన్ కానుక, పెన్షన్ నవరత్నాల్లో ఇంపార్టెంట్ కానుకను 2,500 నుండి, అంటే అంతకుముందు 2022 డిసెంబర్ మాసం వరకు 2,500 ఉండే పెన్షన్ లబ్ధిదారులకు. అది కాస్త ఈ సంవత్సరం జనవరి 1 నుండి ఎంతకు వచ్చింది? 2,750 రూపాయలకు, 2,750. నెక్స్ట్ జనవరి 1, 2024 నుండి ఎంతకు అవుతుంది? ఇది కాస్త 3,000కు కాబోతుంది. సో గుర్తుంచుకోండి, ఇలా ప్రతి సంవత్సరం కూడా పెన్షన్ల పెంపు అనేది అమలు చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. వైఎస్ఆర్ పెన్షన్ కానుక పేరిట వృద్ధులు, ఓల్డ్ పర్సన్స్, వితంతువులు, చేనేత, కల్లుగీత కార్మికులు అండ్ మత్స్యకారులు, ఒంటరి మహిళలు అండ్ చర్మకారులకు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు ప్రభుత్వం ప్రతి నెల పెన్షన్లు అందిస్తుంది. సో చూడండి, లబ్ధిదారులు ఎవరెవరైనా అడుగుతారో. సో వైఎస్ఆర్ పెన్షన్ కానుక లబ్ధిదారులు ఎవరంటే వృద్ధులు. మనందరికీ తెలుసు, దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగం భారత రాజ్యాంగం. భారత రాజ్యాంగంలోని 4వ భాగం దేని గురించి చెప్తుంది? డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, డిపిఎస్పీస్ అంటాం, ఆదేశిక సూత్రాలు. సో ఆదేశిక సూత్రాల్లో భాగంగా ఆర్టికల్ 41, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆర్టికల్ 41 సంక్షేమంలో భాగంగా వృద్ధుల సంక్షేమము, దివ్యాంగుల సంక్షేమము అండ్ యువతకి సంబంధించిన లబ్ధి చేకూర్చడం అనేది దాని గురించి పేర్కొంటుంది. అలా ఆర్టికల్ 41లో వృద్ధుల సంక్షేమం అనేది రాజ్యం యొక్క బాధ్యత. సో వృద్ధులు. అండ్ నెక్స్ట్ వితంతువులు అంటే విడోస్, భర్త లేని వారు. అండ్ చేనేత, సో ఎవరైతే ఉంటారో నేత పనిపైన ఆధారపడే నేతలు ఉంటారో వాళ్ళు. అండ్ కల్లుగీత కార్మికులు, సో గౌడ్స్ అంటాం కదా వాళ్ళు. అండ్ కార్మికులు, మరి మత్స్యకారులు, చేపలు పట్టేవారు ఎవరైతే ఉంటారో వాళ్ళు. అండ్ ఒంటరి మహిళలు, సింగిల్ విమెన్. అండ్ చర్మకారులు, లేదర్ వర్క్స్ వాటిపైన ఉంటారు కదా వాళ్ళు. అండ్ ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు ఎవరైతే ఉంటారో, సో ఆ వ్యాధిగ్రస్తులకు ప్రతి నెల కూడా పెన్షన్లను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోంది. వైఎస్ఆర్ పెన్షన్ కానుక ఇంపార్టెంట్. ఒకవేళ ఈ లబ్ధిదారులు కనుక ప్రభుత్వం నుండి ఈ పెన్షన్ని సరైన సమయంలో పొందలేదనుకోండి, ఏమైనా జాప్యం జరుగుతున్నా, లేదంటే అధికారులు ఏదైనా అవినీతికి పాల్పడి వీళ్ళని పీడిస్తున్నా ఏమైనా అయిందనుకోండి, 1902 టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేసి వాళ్ళ సమస్యను ప్రభుత్వానికి వినతి రూపంలో చెప్పవచ్చు. ఇది జగనన్నకు చెబుదాం యొక్క ప్రత్యేకత. అండ్ నెక్స్ట్, ప్రత్యేక పిల్లల కోసం స్పెషల్ చిల్డ్రన్ ఉంటారు కొంతమంది, వాళ్ళ కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటిసారి ఆరోగ్య బీమా పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఏపీలో మొట్టమొదటి ఆరోగ్య బీమా పథకం. ఆ పథకం పేరు నిరామయ ఆరోగ్య బీమా పథకం. ఎగ్జామినేషన్లో అడుగుతారు డైరెక్ట్గా. నిరామయ ఆరోగ్య బీమా పథకం రాష్ట్రంలో మొట్టమొదటిసారి విశాఖపట్నంలో మే 20వ తేదీన 2023 రోజున ప్రారంభించారు. ఎవరి కోసం ఉద్దేశించబడింది ఈ క్రింది వారు అంటారు. సో బీమా అనగానే మనకు ఆప్షన్ ఏ వృద్ధులు, ఆప్షన్ బి దివ్యాంగులు, ఆప్షన్ సి ప్రత్యేక పిల్లలు, ఇలా అడుగుతారు ఎగ్జామినేషన్లో. సో గుర్తుంచుకోండి, 2023 మే 20వ తేదీన విశాఖపట్నం జిల్లాలో ఆటిజం, సో మనుషుల్లో కనిపించే రేర్ డిసీజెస్ అనుకోవచ్చు, ఆటిజం, సెరిబ్రల్ పాల్సీ అండ్ మెంటల్ రిటార్డేషన్ అంటే మానసికంగా ఎదగకపోవడం, మరియు బహుళ వైకల్యాలు ఏవైతే ఉంటాయో, మల్టీ ఆర్గాన్కి సంబంధించిన లోపం ఏదైనా అనిపించింది అనుకోండి, దివ్యాంగులు ఉంటారు వాళ్ళకి సంబంధించి బాధపడుతున్న ప్రత్యేక పిల్లలు, దివ్యాంగులకు ఉచిత వైద్య సేవలను అందించడానికి, ఉద్దేశం ఏంటిది? ఉచితంగా వైద్య సేవలను అందించడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా నిరామయ ఆరోగ్య బీమా పథకాన్ని ప్రారంభించడం జరిగింది. గుర్తుంచుకోండి, విశాఖపట్నంలోని అక్కయ్యపాలెంలోని భవితా సెంటర్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విశాఖ జిల్లా కలెక్టరు ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఒక మంత్రిత్వ శాఖ ఉంటుంది, మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్, కేంద్ర సామాజిక న్యాయ సాధికారత వ్యవహారాల మంత్రిత్వ శాఖ. గుర్తుంచుకోండి, ఆ మంత్రిత్వ శాఖ కింద నేషనల్ ట్రస్ట్ ద్వారా నిర్వహిస్తున్నారు. గుర్తుంచుకోండి, అంటే కేంద్ర ప్రభుత్వ సహకారంతో అమలు చేస్తున్న పథకం. విశాఖపట్నం నిరామయ ఎవరి కోసం ఉద్దేశించబడింది, ఎందుకోసం ఉద్దేశించబడింది సరిపోతుంది. అండ్ నెక్స్ట్, ఇక జగనన్న సురక్ష, ఇది ఇంపార్టెంట్. ఇందాక మీకు నేను
జగనన్నకు చెబుదాం అనే ఒక ప్రోగ్రాం గురించి చెప్పాను. జగనన్నకు చెబుదాం ఇనిషియేటివ్ రాష్ట్రంలో సంక్షేమ పథకాలను అందుకునే లబ్ధిదారులు లబ్ధి పొందని ఎడల జాప్యం జరుగుతున్నప్పుడు భంగం వాటిల్లినప్పుడు నేరుగా 1902కి ఫోన్ చేయొచ్చు. దాని పట్ల ప్రజల్లో అవగాహన కల్పించి నేరుగా ప్రజల వద్దకి వెళ్ళి సమస్యను తెలుసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిందే జగనన్న సురక్ష. సో జూన్ నెల 23 నుంచి గుర్తుంచుకోండి, జూన్ నెల 23 నుంచి ప్రారంభమైంది. 2023 జూన్ 23 నుండి ఇది ప్రారంభమైంది. కలెక్టర్లు ఎస్పీలతో సమావేశంలో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వెల్లడించారు. జగనన్నకు చెబుదాం కార్యక్రమం ఏదైతే ఉంటుందో దానికి అనుబంధంగా జగనన్నకు చెబుదాం కార్యక్రమం ఎగ్జామ్లో అడుగుతారు, జగనన్న సురక్ష దేనికి అనుబంధంగా ప్రారంభించబడింది అంటారు. జగనన్నకు చెబుదాం దానికి అనుబంధంగా ప్రారంభించబడింది. జగనన్నకు చెబుదాం కార్యక్రమానికి అనుబంధంగా జూన్ మంత్ 23 నుంచి జూలై మంత్ 23 వరకు 1 మంత్ పాటు జరిగింది. 1 మంత్ పాటు జగనన్న సురక్ష కార్యక్రమం చేపట్టనున్నట్లు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వెల్లడించారు. అద్భుతంగా నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా ఏం చేస్తారంటే గ్రామ స్థాయిలో మరియు వార్డు స్థాయిలో వార్డు సచివాలయాల పరిధి ఏవైతే ఉంటాయో వాటిలోని సిబ్బంది ఉంటారు కదా, సిబ్బంది ప్రజాప్రతినిధులు అంటే మనం ఎన్నుకున్న వారు ఎవరైతే ఉంటారో గ్రామానికి సంబంధించి కానివ్వండి, సర్పంచ్ కానీ వీళ్ళు అన్నారు కూడా. సో ప్రజాప్రతినిధులు, వాలంటీర్స్ మరియు గృహ సారథులు ఇంటింటికి వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి ఏమైనా సమస్యలు ఉన్నాయా, ప్రభుత్వం ఇస్తున్న పథకాలు కానీ పొందడంలో కానీ సమస్యలు ఉన్నాయని జగనన్నకు చెప్దామంటే వాళ్ళంతటా వాళ్ళు చెప్పడం ప్రభుత్వానికి. ఇప్పుడు ఏం చేస్తున్నారు, దీనికి అనుబంధంగా ఇంటికే వచ్చి మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయని ప్రభుత్వమే తెలుసుకోవడం అన్నట్టు. దేనికి అనుబంధంగా జగనన్నకు చెబుదాం కార్యక్రమానికి అనుబంధంగా జగనన్న సురక్ష వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ సీ సేఫ్ అనే ఒక ఇనిషియేటివ్ వార్తల్లోకి వచ్చింది. ఇనిషియేటివ్ సీ సేఫ్ దేనికి సంబంధించి చూడండి. ముఖ్యంగా పథకం వార్తలోకి వచ్చిందంటే ఉద్దేశం చూడాలి. సీ సేఫ్ దేనికి సంబంధించిందంటే ముఖ్యంగా రాష్ట్రంలో సిజేరియన్ ఆపరేషన్లను అడ్డుకట్ట వేయడం. సిజేరియన్ అంటే ఏంటి, చాలా వరకు మీరు చూడండి సిజేరియన్ అనే పదం వింటారు. గర్భం దాల్చిన మహిళ ప్రసవ సమయంలో న్యాచురల్ డెలివరీ ఉండొచ్చు, ఆపరేషన్ ద్వారా ఆ బిడ్డను బయటికి తీసుకురావచ్చు. ఆపరేషన్ పెద్ద ఆపరేషన్ అంటారు, అంటే ఆపరేషన్ చేసి బిడ్డను బయట తీసుకురావడం సిజేరియన్ అంటాం. సిజేరియన్ అనేది అంత గొప్ప విషయం కాదు. చాలా వరకు ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ అయ్యారంటే సిజేరియనే చేస్తారు, ఎందుకంటే హాస్పిటల్ యాజమాన్యానికి కూడా డబ్బులు వస్తాయి. ఒక 7-8 డేస్ హాస్పిటల్లోనే ఉంటారు కాబట్టి ఇదంతా కూడా ఎకనామికల్గా లేదా ఆర్థిక పరంగా హాస్పిటల్ యాజమాన్యం వారు వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటారు. కానీ ఆ గర్భం దాల్చిన మహిళ ఎవరైతే ఉంటారో సిజేరియన్ ఆపరేషన్ వల్ల రకరకాల సమస్యలు కూడా ఎదుర్కోవచ్చు. న్యాచురల్ డెలివరీ ఈజ్ ద బెస్ట్. అంటే ఇప్పుడు సిజేరియన్ ఆపరేషన్లు అడ్డుకట్ట వేయడానికి, సహజ ప్రసవాలను ఎంకరేజ్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎవరి సహకారంతో సీసేఫ్ కార్యక్రమాన్ని అమలు చేయడానికి కార్యాచరణ సిద్ధం చేసింది అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. సిజేరియన్ ప్రసవాల తగ్గింపే లక్ష్యంగా రాష్ట్ర వైద్య శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. ఈ సీసేఫ్ ఉద్దేశం ఇది. అనవసర సిజేరియన్ ప్రసవాల నియంత్రణకు కార్యాచరణ సిద్ధం. యూకేకు చెందిన బర్మింగ్హామ్ విశ్వవిద్యాలయం, యూనిసెఫ్ యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్. సో సీసేఫ్ ఎవరి సహకారంతో అంటారు, ఎవరు అంటారు గుర్తుంచుకోండి. ఎవరి సహకారంతో, యూకేకి సంబంధించిన ఇంగ్లీష్ బర్మింగ్హామ్ విశ్వవిద్యాలయం మరియు యూనిసెఫ్ సహకారంతో రూపకల్పన చేస్తున్నారు. సహజ మరణాలను ఎంకరేజ్ చేయడము అండ్ సిజేరియన్ ఆపరేషన్లను అడ్డుకట్ట వేయడంలో. త్వరలో ఎంపిక చేసిన 6 ఆసుపత్రుల్లో వైద్యులు సిబ్బందికి శిక్షణ మరియు రాష్ట్రంలో సిజేరియన్ ప్రసవాలను తగ్గించి సహజ ప్రసవాలను పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుంది. ఇందులో భాగంగా వైద్య ఆరోగ్య శాఖ ఇప్పటికే పలు ప్రత్యేక చర్యలను చేపడుతుంది. ఇదే క్రమంలో సీసేఫ్ అనే మరో కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాల ప్రకారం మొత్తం ప్రసవాల్లో సిజేరియన్లు 10 నుంచి 15% మించకూడదు. అయితే రాష్ట్రంలో మొత్తం ప్రసవాల్లో 45% సిజేరియన్లో ఉంటున్నాయంట. 10 నుండి 15% కూడా మించొద్దు మొత్తం డెలివరీస్లో. అటువంటిది 45% అండ్ మోర్ కూడా సిజేరియన్లో ఉంటున్నాయంట. ప్రైవేట్ ఆసుపత్రుల్లో 50% పైన. ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యం ఏం చేస్తారు, వెంటనే ఈజీ ప్రాసెస్, వాళ్ళకి ఈజీ చూసుకుంటారు, పాపం తల్లి కోసం కాదు. సో చూడండి, ప్రభుత్వ ఆసుపత్రిలో ఇది 32% మేర జరుగుతున్నాయి కాన్పులు. దీంతో ప్రభుత్వ ఆసుపత్రిలో కోత కాన్పులు అంటే ఏంటంటే ఆపరేషన్ ద్వారా కాన్పు చేయడము నియంత్రణకు ఇప్పటికే పలు చర్యలు చేపట్టారు. కాగా సీసేఫ్ను త్వరలో ప్రారంభించనున్నారని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన
ఒక కార్యాచరణ సిద్ధమైంది, అమల్లోకి వస్తుంది. ఇక గుర్తుంచుకోండి. అండ్ ఈ విధంగా పథకాలకి సంబంధించి ఇవన్నీ కరెంటు స్కీమ్స్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2019 సంవత్సరంలో మే మంత్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల ఆధారంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. సో జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ ప్రభుత్వం ఏర్పడింది. అప్పటి నుండి ప్రారంభమైన స్కీమ్స్ ఏవైతే ఉంటాయో డేట్స్, స్కీమ్ పేరు మరియు దాంతోపాటు ఎక్కడ ప్రారంభమైంది, లబ్ధిదారులు ఎవరు, దానికి సంబంధించిన ముఖ్యాంశాలు ఉంటే ముఖ్యాంశాలు, స్కీమ్ ప్రారంభమైనప్పటి సమాచారం ఏదైతే ఆ సమాచారం చెప్తాను. ఇక వీటికి సంబంధించి రీసెంట్గా ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ క్యాలెండర్లో భాగంగా పేపర్లో యాడ్స్ ఉంటాయి కదా, ప్రభుత్వం ఇచ్చే అఫీషియల్ యాడ్స్, వాటిని ఈ వీడియో చివరిలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మీకు స్టాటిక్ డేటాలోకి అంటే ఈ స్కీమ్ ప్రారంభమైనప్పుడు పథకాలు ఏంటో ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. పథకం పేరు ఫస్ట్ వైఎస్ఆర్ రైతు భరోసా, వైఎస్ఆర్ రైతు భరోసా ప్రోగ్రామ్ స్కీమ్ పేరు. ఈ స్కీమ్ని ఇవన్నీ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రారంభించింది. ఈ స్కీమ్ని ఏ తేదీన ప్రారంభించారంటే అక్టోబర్ 15, 2019, 2019 సంవత్సరం అక్టోబర్ 15వ తేదీన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రారంభించడం జరిగింది. ఎక్కడ ప్రారంభించారు? ఎక్కడ? సింపుల్గా నెల్లూరులో ప్రారంభించారు. నెల్లూరులో ప్రారంభించారు. అప్పుడు ఓల్డ్ డిస్టిక్సే, నెల్లూరులో ప్రారంభించారు. ఉద్దేశం ఏంటి మరి? ఈ వైఎస్ఆర్ రైతు భరోసా ప్రోగ్రాం యొక్క ఉద్దేశం, అసలు ఈ లబ్ధిదారులు ఎవరికి బెనిఫిట్ చేయడానికి, ప్రతి రైతు కుటుంబానికి ఏటా 13,500 ఆర్థిక సాయం చేయడం ఈ స్కీమ్ యొక్క ఉద్దేశం. ప్రతి రైతు కుటుంబానికి అంటే వ్యవసాయం పైన ఆధారపడిన రైతుకి ఏటా 13,500 ఆర్థిక సాయం చేయడం అనేది ఈ స్కీమ్ యొక్క ఉద్దేశం. 13,500 చొప్పున 5 ఏళ్లలో 67,500ను అర్హులైన ప్రతి రైతు కుటుంబానికి అందించడం జరుగుతుంది. ప్రమాదవశాత్తు లేదా ఆత్మహత్య చేసుకొని చనిపోయిన రైతు కుటుంబం ఏదైతే ఉంటుందో వారికి వైఎస్ఆర్ బీమా ఇన్సూరెన్స్ అన్నట్టు బీమా ద్వారా 7 లక్షలు ఇస్తారు. ఇది ఈ స్కీమ్ యొక్క ఉద్దేశం. కాన్సెప్ట్ ఉందనుకోండి, కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ పాయింట్స్ ఇవైతే నేరుగా మీరు గుర్తుంచుకోవాల్సిందే. ఇక్కడ మీకు ఇస్తున్న సమాచారం స్కీమ్ ఇనిషియేటివ్ ప్రారంభమైనప్పుడు ఇలా ప్రారంభించారు. అండ్ నెక్స్ట్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ స్కీమ్, ఆరోగ్యశ్రీ. సో ఏ రోజున ప్రారంభమైందంటే యాక్చువల్లీ ఆరోగ్యశ్రీ అనేది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ప్రారంభమైంది. 2007 సంవత్సరంలోనే ప్రారంభించింది కాంగ్రెస్ ప్రభుత్వము. అప్పుడు ఆరోగ్యశ్రీ పేరుతో, అప్పుడు వైఎస్ఆర్ అనే పేరు లేదు, ఆరోగ్యశ్రీ పేరుతో వైఎస్ఆర్ గారు ప్రారంభించారు, వై రాజశేఖర రెడ్డి గారు. సో గుర్తుంచుకోండి. దీన్ని రీవ్యాంప్ చేశారు. అంటే రాష్ట్రం విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము హెల్త్ రిలేటెడ్ ఫెసిలిటీస్ ఇవ్వడానికి వైద్యపరమైన సహాయం సంక్షేమ పథకాల్లో భాగంగా 2020 జనవరి 3వ తేదీన వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీగా ప్రారంభించారు. గుర్తుంచుకోండి. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ఎప్పుడంటే ఇది, ఆరోగ్యశ్రీ ఎప్పుడంటే ఇది గుర్తుంచుకోండి. ఏలూరులో ప్రారంభించారు. ఏలూరులో ఇది వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీని ఏలూరులో ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. అండ్ ఉద్దేశం, వైద్యం ఖర్చు 1000 రూపాయలు దాటింది అనుకోండి, దానికి వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ వర్తిస్తుందంట. సో ఎక్కడైనా వైద్యం ఖర్చు అనేది 1000 రూపాయలు దాటింది అనుకోండి రాష్ట్రం లబ్ధిదారులకు, వాళ్ళకు దీన్ని ఇస్తారు. అండ్ ముఖ్య అంశాలు, ఆపరేషన్ లేకుండా రోగి కోలుకునే సమయంలో కూడా రోజుకు రూపాయలు 225 మరియు నెలకు 5,000 రూపాయలు, ఎన్ని రోజులైనా అన్ని నెలలైనా డాక్టర్లు విశ్రాంతి కోసం ఎంతకాలం చెప్తే అంతకాలము వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కింద పేషెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు లబ్ధి ఇవ్వడం. రోజుకి నెలకు ఎన్ని రోజులైనా ఎన్ని నెలలైనా లబ్ధి ఇవ్వడం, ఆపరేషన్ లేకుండా. గుర్తుంచుకోండి. అండ్ జగనన్న అమ్మ ఒడి, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ప్రతిష్టాత్మక కార్యక్రమం ఇది. అమ్మ ఒడి ఏ రోజున ప్రారంభమైంది అంటారు? 9 జనవరి 2020, 2020 సంవత్సరం జనవరి మంత్ 9వ తేదీన ప్రారంభమైంది. చిత్తూరు డిస్టిక్లో ప్రారంభమైంది, చిత్తూరులో ప్రారంభమైంది. ఉద్దేశం వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎడ్యుకేషన్ రిలేటెడ్, ఎన్రోల్మెంట్ పెంచడం, విద్యలో నమోదు శాతాన్ని పెంచడం, పిల్లల చదువు కోసం తల్లికి లేదా సంరక్షకులకు ఏటా 15,000 రూపాయల ఆర్థిక సాయాన్ని లబ్ధి చేయడము ఈ ప్రోగ్రాం యొక్క ఉద్దేశం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ముఖ్య అంశాలు ప్రత్యేకత ఏంటో చూద్దాం. విద్యార్థుల తల్లులకు ఏటా 15,000 చొప్పున ఆర్థిక సాయం చేస్తారు. అన్ని గుర్తింపు పొందిన ప్రభుత్వ, గుర్తుంచుకునే ప్రైవేట్ కాదు ప్రభుత్వ, అన్ని గుర్తింపు పొందిన ప్రభుత్వ
ఎయిడెడ్ ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో 1వ తరగతి నుంచి ఇంటర్ వరకు పేద కుటుంబాలు ఎవరైతే ఉంటారో వారికి చెందిన విద్యార్థుల తల్లులకు సంరక్షణకి వర్తింపాయని గుర్తుంచుకోండి. అందరికీ అంటే రాష్ట్రంలో లబ్ధిదారుల ఎంపికకు ప్రక్రియలు ఉంటాయి. అలా ఎవరైతే పేద వర్గానికి సంబంధించిన వారు ఉంటారో, బిలో పావర్టీ లైన్ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన గైడ్ లైన్స్ ఆధారంగా ఉంటారో, వైట్ రేషన్ కార్డు ఇటువంటి వాళ్ళకు వాళ్ళ పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో చదివిన, ఎయిడెడ్ అంటే ఏంటంటే స్కూల్ ప్రైవేటే కానీ ప్రభుత్వం వాళ్ళకు ఫండింగ్ ఇచ్చేసేసి నడిపిస్తూ ఉంటుంది. సో ఎయిడెడ్ స్కూల్లో కానివ్వండి, ప్రైవేట్ పాఠశాలల్లో కానివ్వండి, విద్యాభ్యాసం చేసే చిన్నారులు ఉంటారు కదా, ఒక్కో చిన్నారికి తల్లి ఎవరైతే